2023-24 ఆర్థిక సంవత్సరానికి మీ ట్యాక్స్ల గురించి ప్లాన్ చేయడానికి మీకు 2.5 నెలల కంటే తక్కువ సమయం ఉంది. జీతం పొందిన వ్యక్తులు పన్ను పొదుపులకు సంబంధించిన పత్రాలను ఫిబ్రవరిలో తమ కంపెనీలకు సమర్పించాలి. కొత్త పన్ను విధానం ఆకర్షణీయంగా రూపొందించిన కొత్త పాత పన్నుల వ్యవస్థలో దేనిని ఎంపిక చేసుకోవాలన్న దానిపై ప్రజల్లో గందరగోళం ఉంది. నేటి వీడియోలో 2 పన్ను విధానాల్లో అందుబాటులో ఉన్న పన్ను ప్రయోజనాల గురించి చూద్దాం. మీకు మంచి నిర్ణయం తీసుకోవడానికి ఇది సహాయపడుతుందని అనుకుంటున్నాం. పన్ను పొదుపు కోసం అందుబాటులో ఉన్న అనేక ఆప్షన్స్ వల్ల పాత పన్ను విధానం పన్ను చెల్లింపుదారులో బాగా పాపులారిటీని సంపాదించింది. పాత పన్ను విధానంలో దాదాపు 70 మినహాయింపులు, తగ్గింపులు ఉన్నాయి. ఇవి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం, పన్ను భారాన్ని తగ్గిస్తాయి. అదనంగా ఈ పథకం పొదుపు అలవాట్లను పెంచడానికి, దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా పన్ను రహిత రాబడిని సంపాదించడానికి, పదవీ విరమణ కోసం నిధులను కూడబెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. పాత పన్ను విధానంలో మినహాయింపులు, తగ్గింపుల కోసం అత్యంత సాధారణ విభాగాల్లో ఒకటి సెక్షన్ 80C. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం ఉద్యోగుల భవిష్య నిధి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, జీవిత బీమా మొదలైన వివిధ పథకాలలో పెట్టుబడులు 1.5 లక్షల రూపాయల వరకు తగ్గింపులకు అవకాశం కల్పిస్తాయి. అంతేకాకుండా నేషనల్ పెన్షన్ స్కీమ్లో పెట్టుబడులకు 50,000 రూపాయల అదనపు మినహాయింపు ఉంటుంది. ఈ విధంగా 2 లక్షల రూపాయల వరకు పెట్టుబడులకు ట్యాక్స్ లేకుండా చూసుకోవచ్చు. ఇంకా ఏమేమి ఉన్నాయో చూస్తే సెక్షన్ 80D కింద ఆరోగ్య బీమా వర్తిస్తుంది. 25,000 రూపాయల మినహాయింపు పరిమితితో పాలసీదారు తన జీవిత భాగస్వామి, పిల్లలకు ఆరోగ్య బీమా పాలసీ కోసం చెల్లించిన ప్రీమియంలకు ట్యాక్స్ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. సీనియర్ సిటిజన్లకు ఈ పరిమితి 50,000 రూపాయలు. మీరు, మీ తల్లిదండ్రులు ఇద్దరు సీనియర్ సిటిజన్స్ అయితే గరిష్టంగా 1 లక్ష రూపాయల వరకు మినహాయింపు పొందొచ్చు. హౌస్ రెంట్ అలవెన్స్ జీతం పొందే వ్యక్తులు వసతి కోసం చెల్లించిన అద్దెకు తగ్గింపును క్లెయిమ్ చేయడానికి అనుమతిస్తుంది. అయితే దీనికోసం కొన్ని షరతులు పాటించాలి. మొదట హెచ్ఆర్ఏగా స్వీకరించిన మొత్తం, రెండవది మెట్రో నగరాల్లో ప్రాథమిక వేతనంలో 50%, నాన్ మెట్రో నగరాల్లో జీతంలో 40%ను హెచ్ఆర్ఏగా పరిగణించాలి. మూడో కండిషన్, పైన పేర్కొన్న లెక్కింపు తర్వాత మిగిలిన వార్షిక జీతం నుండి చెల్లించే వార్షిక అద్దెలో 10% తీసేస్తారు. 3 మొత్తాల్లో అతి తక్కువ మొత్తాన్ని తగ్గింపు కోసం లెక్కలోకి తీసుకుంటారు. పాత పన్ను విధానం ప్రకారం హోమ్ లోన్తో ఇంటిని కొనుగోలు చేయడానికి పన్ను ప్రయోజనకరంగా ఉంటుంది. సెక్షన్ 24B ప్రకారం గృహ రుణం వడ్డీపై 2 లక్షల రూపాయల వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే 80C సెక్షన్ కింద ప్రిన్సిపల్ అమౌంట్పై మినహాయింపు అందుబాటులో ఉంది. కొత్త పన్ను వ్యవస్థలో పన్ను రేట్లు తక్కువగా ఉంటాయి, కానీ పాత పన్ను వ్యవస్థలో ఉన్నట్టుగా కాకుండా మినహాయింపులు, తగ్గింపులు లేవు. బడ్జెట్ 2023 కొత్త పన్ను విధానంలో అనేక మార్పులను తీసుకొచ్చింది. ప్రాథమిక మినహాయింపు పరిమితిని 2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచారు. పన్ను స్లాబ్ల సంఖ్య 6 నుండి 5కు తగ్గించారు. ఉద్యోగస్తులు 50,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ను పొందుతారు. అధికంగా ఆదాయం ఉన్నవారికి సర్ఛార్జిని తగ్గించారు. కొత్త పన్ను వ్యవస్థలో 7 లక్షల రూపాయల వరకు ఆదాయంపై పన్ను ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్ను కలపడం వల్ల పన్ను పరిధికి బయట 7.5 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉంటుంది. ఆదాయ పన్ను క్యాలిక్యులేటర్ ద్వారా పన్ను ఆదాను బాగా అర్థం చేసుకోవచ్చు. దీనికి ఒక ఉదాహరణ తీసుకుందాం. మీ స్థూల జీతం 10 లక్షల రూపాయలు. మీరు 2 పన్ను నిబంధనల కింద 50,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ కు అర్హులైతే పాత పన్నుల విధానంలో ఎలాంటి మినహాయింపులు లేకుండా మొత్తం పన్ను 1,06,600 రూపాయలు ఉంటుంది. కొత్త దానిలో అది 54,600 రూపాయలు. కొత్త దానిని ఎంచుకోవడం వల్ల మీకు 52,000 రూపాయలు ఆదా అవుతాయి. పాత పన్ను విధానం ప్రకారం మీరు 80Cలో 1.5 లక్షలు, 80Dలో 25,000, సెక్షన్ 80CCD1B కింద NPSలో 50,000 పెట్టుబడులు పెడితే సెక్షన్ 24B మీ పాత పన్ను విధానం ప్రకారం ట్యాక్స్ 18,200 రూపాయలు ఉంటుంది. దీని ప్రకారం చూస్తే పాత విధానాన్ని ఎంచుకోవడం వల్ల మీకు 36,400 రూపాయలు ఆదా అవుతాయి. పన్ను చెల్లింపుదారు తమ ఆదాయంలో గణనీయమైన భాగాన్ని పన్నును ఆదా చేసే ఆప్షన్స్లో పెట్టుబడి పెడితే పాత పన్ను విధానాన్ని ఎంచుకోవడం వల్ల వాళ్లకు మరింత ప్రయోజనం దక్కచ్చు. అయితే పెట్టుబడుల కోసం అదనపు నిధులను కేటాయించలేని లేదా పన్ను ఆదా కోసం పెట్టుబడులు పెట్టకూడదు అనుకునే వారికి కొత్త పన్ను విధానం మరింత హెల్ప్ఫుల్గా ఉంటుందని అర్థమవుతోంది. ఏదైనా ఒక దానిని ఎంచుకునే ముందు ఆదాయ పన్ను శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఆదాయ పన్ను క్యాలిక్యులేటర్ను ఉపయోగించడం ద్వారా 2 విధానాల్లో మీరు ఆదాయాన్ని లెక్క పెట్టడం బెటర్.